అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకల హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఒరే పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అప్పుడు బాధపడతావు. మాకు తెలుసులేండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. జీవిత సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్ ఏ చదువుతాం. జీవితంలో నాకు పిల్లలే పుట్టరు అనుకున్నా. అలాంటిది మీరు మీ ఆవిడ అద్దె గర్భాన్ని నాకు ఇచ్చి పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు. భలేవాడివయ్యా. దేనికి థ్యాంక్స్? అద్దె గర్భాన్ని ఫ్రీగా ఇచ్చాననుకున్నావా? ₹1,00,000 ఇస్తేనే కదా నీకు అద్దె గర్భాన్ని ఇచ్చాను. అంటే ఇక్కడ డబ్బు సమస్య కాదు సార్. ఇప్పుడు నేను రష్మి గారికి ₹1,00,000 ఇస్తాను, ఆవిడ ఇస్తుంది అద్దె గర్భం. శ్రీధర్ అరే నా పెళ్లిరా, ఇగరా కార్డు. నువ్వు చెల్లెమ్మ తప్పకుండా నా పెళ్లికి రావాలిరా. చెల్లెమ్మ ప్రెగ్నెంటా? నాకు చెప్పలేదేంట్రా? కంగ్రాచులేషన్స్ రా తండ్రి కాబోతున్నందుకు. బ్రదర్ నేను తండ్రిని కాబోతున్నా. చిన్నప్పటి నుంచి నీకు డబ్బు పిచ్చిందని తెలుసు. డబ్బు కోసం నీ పిల్లని వానికి అమ్ముకున్నావు అయిందిరా? ఏం మాట్లాడుతున్నారా? నేను అలాంటోనా? మరి నీ పిల్లం మా దగ్గర ఉందేంట్రా? దానికి కొన్ని లెక్కలు ఉన్నారా? నీ లెక్కల మీద మన్ను పడా. దేశంలో ఎవరికి లేని లెక్కలు ఎందుకే ఉంటాయా? సుపుత్ర ప్రాప్తి. వాళ్ళని ఆశీర్వదిస్తున్నావేంద్రా సీతగా? అవును కదా. మీ ఈటీవీలో